దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలతో దాని ఊపిరి ఆగిపోతోంది. 9 ఏళ్లుగా నియంత పాలనతో ప్రజలను హింసించిన మోదీ సర్కార్ ఇప్పుడు కీలకమైన న్యాయ వ్యవస్థను, ఎన్నికల వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సమాచార హక్కు చట్టం స్వేచ్ఛకు కత్తెర వేస్తోంది. దేశంపై గుత్తాధిపత్యం చేయించేలా 2024లో అడ్డదారిలో గెలిచేందుకు ఎత్తులేస్తోంది. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు ప్రజాస్వామ్యంలో భారతదేశం రోల్ మోడల్ గా ఉండేది. స్వేచ్ఛ, సమానత్వంతో కూడిన రాజ్యాంగం దేశ ప్రజలకు అండగా ఉండేది. కానీ గత 9 ఏళ్లుగా దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితి దినదిన గండంగా మారింది. కేంద్రంలోని బీజేపీ పాలనతో ప్రజాస్వామ్యం పాతరేయబడింది. ప్రజాస్వామ్యం అనే మాట వినిపించకుండా ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యాన్ని చూసి ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఒకప్పుడు ఆదర్శంగా నిలిచిన భారత్ పరిస్థితి ఇలా అయిందేంటంటూ కంగారు పడుతున్నాయి. దీనంతటికీ ప్రధాని మోడీ పాలనే కారణం. 9 ఏళ్లుగా తన నియంతృత్వ పాలనతో దేశ ప్రజలను పీల్చి పిప్పి చేసిన ప్రధాని ఇప్పుడు కీలక సంస్థలను, వ్యవస్థలను నాశనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. 2014 నుంచి సుప్రీంకోర్టుపై కేంద్ర ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. కొలీజియంతో మొదలైన వివాదం మరింత పెరిగింది. న్యాయమూర్తుల నియామక విషయంలో తాము కొలీజియాన్ని ఫాలో అవుతామని సుప్రీంకోర్టు చెబుతుంటే కేంద్రం మాత్రం జాతీయ న్యాయ నియామకాల కమిషన్ను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. చివరకు సుప్రీంకోర్టు ఆ కమిషన్ను కొట్టేసి కొలీజియాన్ని కంటిన్యూ చేస్తుంది. తాజాగా ఎన్నికల వ్యవస్థను స్వతంత్రంగా ఉండేలా, ఎలాంటి శక్తులకు లోబడి పనిచేయకుండా ఉండేలా సుప్రీంకోర్టు సూచనలు చేసింది. కానీ కుతంత్రాల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ పై మరింత పెత్తనం చెలాయించేలా కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి బిల్లును సభలో ప్రవేశపెట్టి మందబలంతో పాస్ చేసుకుంది. ప్రధాని, లోక్సభ విపక్ష నేత సిజేఐతో కూడిన 3 సభ్యుల కమిటీ సిఫారసుల మేరకు ఏసీసీ ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని రాష్ట్రపతి చేపట్టాలంటూ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా అధికారమున్న వారి ఎదుట కూడా ధైర్యంగా నిలబడే వారినే ఎన్నికల కమిషనర్ గా ఉండాలని, అప్పుడే ఈసీ స్వతంత్రంగా పనిచేస్తుందని సుప్రీంకోర్టు భావించింది. అయితే ఆ తీర్పుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. నియామకాల కమిటీలో సిజేఐకు పాత్ర లేకుండా కట్ చేసింది. ఆ స్థానంలో కేబినెట్ మంత్రికి, అది కూడా ప్రధాని ఎంపిక చేసే మంత్రికి చోటు కల్పించేలా బిల్లును రూపొందించారు. ఎన్నికల కమిషన్ కు స్వతంత్రత, నిష్పాక్షికత ఉండాలని, అందుకే సిజేఐకి కూడా చోటు కల్పించాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు నిస్పష్టంగా తీర్పు ఇచ్చినప్పటికీ కేంద్రం మాత్రం కుయుక్తుల బిల్లును తీసుకొచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లుతో కేంద్రం చేతిలో ఎన్నికల కమిషన్ తోలుబొమ్మలా మారనుంది. నిష్పక్షపాత కమిటీకి సుప్రీంకోర్టు మార్గదర్శకాలిస్తే కేంద్రం పక్షపాతంతో బిల్లును ప్రవేశపెట్టింది. ఇది అత్యంత ప్రమాదకరమైన నిర్ణయమని, ఎన్నికల పారదర్శకతపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాని మోడీ నియంతృత్వానికి ఇదో ఉదాహరణ అంటూ అభివర్ణిస్తున్నారు. కేంద్రం బిల్లు ప్రకారం ప్రతిపాదిత ప్యానెల్లో 2 బీజేపీ సభ్యులు, 1 కాంగ్రెస్ సభ్యుడు ఉండనున్నారు. ఇక్కడ కూడా అధికార పార్టీదే పై చేయి కానుంది. అంతేకాదు, ఈ కమిటీ నియమించే ఎన్నికల కమిషనర్లు అధికార పార్టీకి విధేయులుగా మారుతారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లును సుప్రీంకోర్టు కొట్టేసే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లును పార్లమెంట్ ఆమోదించినా సుప్రీంకోర్టు తిరస్కరిస్తోందని అంటున్నారు. కాగా ఎన్నికల కమిషన్ లో పారదర్శకత కోసం 2012లోనే ప్రధాని మోడీ గురువు, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. ప్రధాని, సిజేఐ, కేంద్ర న్యాయమంత్రి ఉభయ సభల్లో విపక్ష నేతలతో కూడిన కొలీజియం ద్వారా ఎన్నికల కమిషనర్లను ఎన్నుకోవాలని లేఖలో అద్వానీ సూచించారు. సిఈసి, ఏసీల నియామకంలో పారదర్శకత లేదని, ప్రతిపక్ష ధోరణి కనిపిస్తుందన్న భావనను తొలగించడానికి ఈ ప్రక్రియను అనుసరించాలని అద్వానీ అభిప్రాయపడ్డారు. కానీ ప్రస్తుత ప్రధాని మోడీ మాత్రం గురువు అద్వానీ ఆకాంక్షలకు విరుద్ధంగా, ఆయన ఆశయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
అటు న్యాయ వ్యవస్థలో మరోసారి జోక్యం చేసుకుంటోంది కేంద్రం. నేర సంబంధిత న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చేస్తోంది. ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ చట్టాలను నిర్వీర్యం చేస్తూ వాటి ప్లేస్ లో 3 కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లు 2023లను పార్లమెంటరీ ప్యానెల్ పరిశీలనకు పంపుతోంది. బ్రిటిష్ కాలం నాటి చట్టాల పేరుతో పాత చట్టాలను తొలగిస్తూ కొత్త చట్టాలను తీసుకొస్తుంది. అయితే ఈ చట్టాల తొలగింపుపై న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా తీసుకొచ్చే చట్టాలు ఎంత బలంగా ఉంటాయో తెలియదని, అక్రమార్కులకు వరంగా మారితే దేశం ప్రమాదంలోకి వెళ్తుందని హెచ్చరిస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన డేటా బిల్లుపై కూడా తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకునే హక్కు వ్యక్తులకు ఉంటుందని ఈ బిల్లు గుర్తిస్తుంది. అదే సమయంలో చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం ఆ సమాచారాన్ని వినియోగించే అవసరాన్ని కూడా గుర్తిస్తుందని బిల్లు పేర్కొంటుంది. ఇది పైకి చూడడానికి బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి తీసుకోవడానికి ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పిస్తుందని, వ్యక్తిగత గోప్యతకు ఇది భంగకరమని విమర్శకులు అంటున్నారు. బిల్లులోని సెక్షన్ 36 ప్రకారం అవసరమైన సమాచారాన్ని తమకు అందించమని ప్రభుత్వం ఏవైనా సంస్థలను గాని వ్యక్తులను గాని అడగవచ్చు. సెక్షన్ 4 క్లాస్ 2తో పాటు సెక్షన్ 36 ద్వారా ప్రజల సమాచారం ఎటువంటి అవరోధాలు లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అందుబాటులో ఉంటుందని విమర్శకులు వాదిస్తున్నారు. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు అంటే ఈ బిల్లు వ్యక్తిగత గోప్యతను పూర్తిగా హరించి వేస్తుందని అంటున్నారు. అంతేకాకుండా సమాచార హక్కు చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసే విధంగా ఈ బిల్లు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను బీజేపీ చేస్తుందని, అందులో భాగంగానే ఈ బిల్లును తీసుకొచ్చారని అనుమానిస్తున్నారు. సమాచార కమిషనర్లను నియమించకపోవడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం, ప్రభుత్వమే స్వయంగా ఈ చట్టాన్ని ఖాతరు చేయకపోవడం పెరిగిపోయిందని చెబుతున్నారు. ఇప్పుడు ప్రస్తుత బిల్లు ద్వారా ఏకంగా చట్టాన్ని బలహీనపరిచే పనికి దిగిందని అంటున్నారు. ముఖ్యంగా బిల్లులోని 44 క్లాస్ 3 నిబంధన ప్రభుత్వ అధికారులు సమాచారం ఇవ్వకుండా మినహాయింపును కోరే అవకాశాలను మరింత పెంచుతుంది. దరఖాస్తుదారు కోరుకున్న సమాచారం వ్యక్తిగతమైనది అన్న కారణంతో సహ చట్టం దరఖాస్తులను తిరస్కరించే అధికారాన్ని ఈ బిల్లు ప్రభుత్వ అధికారులకు ఇస్తోంది. ప్రస్తుతం సహ చట్టం వ్యక్తిగత గోప్యతకు, సమాచారాన్ని తెలుసుకునే హక్కుకు మధ్య సమన్వయాన్ని పాటిస్తోంది. కానీ ఈ బిల్లు ద్వారా సమాచార గోప్యత మరింత పెరుగుతుందన్నది సహ చట్టం కార్యకర్తలు వాదిస్తున్నారు. ఇటు డేటా బిల్లు పత్రికా స్వేచ్ఛపై, విలేకరుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. జర్నలిస్టులు తాము ఏ మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించామన్నది కొన్ని సందర్భాల్లో బహిరంగపరచరు. కానీ ఈ బిల్లులోని సెక్షన్ 36 ప్రకారం ప్రభుత్వానికి పాత్రికేయుల నుంచి సదరు వ్యక్తుల, సంస్థల వివరాలు అడిగే అధికారం లభిస్తుంది. అంతేకాకుండా ప్రజల కోసం ప్రభుత్వ సంస్థల తాలూకు సమాచారాన్ని విలేకరులు అడిగితే దాన్ని నిరాకరించే అధికారం కూడా ప్రభుత్వానికి లభిస్తుంది. డిజిటల్ వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు 2023ను అమలుపరచడానికి ఏర్పాటయ్యే సమాచార పరిరక్షణ బోర్డు కేంద్రం చేతిలో కీలుబొమ్మగా ఉంటుంది. బిల్లులోని 19 క్లాస్ 2 సెక్షన్ ప్రకారం బోర్డులోని సభ్యులందరినీ కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. కాబట్టి అది మరో కేంద్ర ప్రభుత్వ సంస్థగానే పనిచేసే అవకాశం ఉంది. పౌర సమాజం మీద మరింత అదుపు తెచ్చుకోవడానికి, మరిన్ని అధికారాల్ని సొంతం చేసుకోవడానికి, తనను ప్రశ్నించే అవకాశాల్ని తగ్గించడానికే ఈ బిల్లును కేంద్రం రూపొందించిందని న్యాయ, పాత్రికేయ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆప్ సీఎం కేజ్రీవాల్ ఆ పార్టీ మీద అక్కసుతో ఢిల్లీ తమ నుంచి చేజారకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీలో పాలనపై కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ప్రజల చేత గెలిచిన ప్రభుత్వానికి ఢిల్లీలో అన్ని హక్కులు ఉంటాయని చెప్పింది. అయితే కేంద్రం మాత్రం తమ నుంచి ఢిల్లీ వేరు కావద్దనే లక్ష్యంతో సర్వీసుల బిల్లును తెచ్చి పార్లమెంట్లో ఆమోదింప చేసుకుంది. సమర్థవంతమైన అవినీతి రహిత పాలన అందించేందుకే ఢిల్లీ సర్వీసు బిల్లు తెచ్చినట్లు కేంద్రం చెబుతూ ఉన్నా దీని వెనుక కేజ్రీవాల్ ఆప్ను తొక్కేయాలనే కుట్ర బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. దేశ రాజధానిలోని పరిపాలనా సేవలపై నియంత్రణ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉండాలనేది కేంద్రం ప్రతిపాదన. ఢిల్లీలో గ్రూప్ ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు గాను నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఢిల్లీలోని పరిపాలనా సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్ కి అప్పగించేలా కేంద్రం మేలో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అయితే కేంద్రం నిర్ణయాన్ని ఢిల్లీలోని ఆ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణ అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని మే 11న న్యాయస్థానం తీర్పు ఇవ్వగా అదే నెల 19న కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ ఆర్డినెన్స్ ను బిల్లు రూపంలో తీసుకొచ్చి పాస్ చేసుకుంది. ఢిల్లీని మరింత అభివృద్ధి చేయాలని, ప్రజలకు మెరుగైన పాలన అందించాలని కేజ్రీవాల్ తప్పిస్తుంటే కేంద్రం మాత్రం తన పెత్తనం కోసం దిగజారుతుంది అనడానికి ఈ ఢిల్లీ బిల్లే ప్రత్యేక ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం అనేక అంశాల్లో నియంతృత్వంగా వ్యవహరిస్తూ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుంది. హక్కులను కాలరాస్తూ తమ పెత్తనమే సాగాలనే రీతిలో ప్రధాని మోడీ వ్యవహరిస్తూ ఉండడంపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. రాజకీయ కుట్రలో ప్రజలను ఎందుకు బలిపశువులను చేస్తున్నారంటూ నిలదీస్తున్నాయి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ ముక్త కంఠంతో కోరుతున్నాయి.